ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగం నుంచి 13వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను, అవ్యయునిగాను, అక్షర స్వరూపునిగాను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.